వెల్కమ్ టు వార్త. నేను దేవా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రోను అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ రేవంత్ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు? అయిన వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి అలా పార్టీలో జరుగుతున్న నాయకత్వ మార్పిడికి ఆ రకంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతాం. ఈరోజు రాష్ట్రంకి ఏదైనా కేంద్ర నిధులు ఎక్కువ వస్తున్నాయంటే కారణం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. ఆయనకున్న అక్కడున్న ఇన్ఫ్లుయెన్స్, చాలామంది మంత్రులకు చెప్పి కొద్దిగా నిధులు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైపోతుంది, భూములు అమ్ముతున్నారు, ఈ భూములు కూడా ఉంచేటట్లేరని ఎంతో కొంత సాయం చేపిస్తున్నాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పూర్తి నడుస్తున్నది. లేకపోతే ఈ రకంగా ఎప్పుడో పడికేసేవాడు. ఆయనకి ఏమైందంటే ఈ మధ్యన సిద్ధరామయ్య వల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది రేవంత్ రెడ్డికి. నెక్స్ట్ నేనే అనేది ఒక ఇంటిమేషన్ ఇచ్చారట, తొందరలోనే పదవి దిగండి అని. కాబట్టి దాన్ని బట్టి ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారు. అంటే మెట్రో ఫేజ్ 2ను అడ్డుకుంటున్నారు. కిషన్ రెడ్డి వెనక కేటీఆర్ఏ ఉన్నారు. అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో మాత్రం కేంద్రం నుంచి నిధులు వచ్చినాయి. ఇప్పుడు మా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిధులు రావట్లేదని అయితే మాత్రం ఆరోపిస్తున్నాడు కదా. మెట్రో 2ను అడ్డుకోము, మెట్రో 3ని అడ్డుకోము. సాంకేతిక కారణాలు ఏవైతే వాళ్ళ క్లారిఫికేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిఫికేషన్స్ ఉన్నాయో, క్లారిఫికేషన్స్ ఇస్తే అన్నిటికీ అనుమతులు ఇస్తాం. కానీ అవినీతి ప్రాజెక్టులు వేయకు, డిపిఆర్లు వేయకు, 1000 10,000 కోట్లు రాయకు, 9,000 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేయకు. అంటే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఛత్రపతి శివాజీలో వేణుమాధవ్ లాగా రామాచారిలాగా నన్ను భయపెడుతున్నాడని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి అంటే వ్యంగ్యంగా ఆరోపించాడు కదా. ఇప్పుడు ఆయన గౌరవనీయ ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు. నేను కొద్దిగా చులకనగా మాట్లాడలేను, చౌకబారు ఆరోపణలు మాటలు మాట్లాడలేను. కాబట్టి ఆయన పర్సనాలిటీ చూసి కూడా మాట్లాడితే బాగుంటుంది. ఫైనల్గా మీరు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, కాంగ్రెస్ పార్టీలో పదవులు కానీ సీట్లు కానీ అమ్మాయిలకు పైసలకి అమ్ముడుపోతాయి అని చెప్పారు. అది ఎంతవరకు నిజం? అసలు అటువంటి ప్రతిపాదనలు ఏమైనా మీ దగ్గరికి వచ్చినాయా? మేము అంటున్నాం కదా, వాళ్ళు చెప్పిందే కదా. మా కాళ్ళు క్లిప్స్ పంపి, వార్తలు పంపి, ఏఐసిసి రిపోర్ట్స్ వాళ్ళు అడుగుతున్నారు, మేము అడుగుతలేదు. అది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అంతర్గతంగా చర్చ. అది పైసలు ఇస్తేనే, పడుకోబెడితేనే పదవులు ఇస్తారంటే అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనని, పార్టీని ఏ రకంగా తయారు చేశారు మేమిచ్చి కాదు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చింది నోటీసు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కదా, మామూలు కార్యకర్తలు గారు, మామూలు ఏదో ముఖం తెలియని నాయకులు కాదు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక 40 ఏళ్ళ అనుభవం ఉండి, సుమారు 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక 2 సార్లు సీనియర్ మంత్రి, ఇప్పుడున్న ప్రభుత్వ సలహాదారు మాట్లాడిన మాటలు. అది ఉడికిన కొట్టేయలేము. మా ప్రభుత్వం వచ్చినాక అవసరమైతే కమిషన్ ఇస్తాం. ఎంతమంది ఆడవాళ్ళతో జీవితాలు తాననుకుని అందరినీ ఇస్తాం. ఫైనల్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్తారు బీజేపీ స్టాండ్? ఒకటి చెప్తున్నాను, కేంద్ర మంత్రిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డి గారిది కాదు. 3 పార్టీలు మారి డబ్బులతోని రాజకీయం చేసి డబ్బులతో పదవులు కొనుక్కున్న ముఖ్యమంత్రి అట్లాంటి చౌకబారు ఆరోపణలు మానుకో. గౌరవనీయమైన హోదాలు ఉన్నావు, ఆ హోదాను కాపాడుకో. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అంటే విమర్శలు చేసే స్థాయి సీఎం రేవంత్ రెడ్డిది కాదని, పార్టీలు మారిన చరిత్ర తనదని. కానీ కేంద్ర మంత్రి ఎప్పుడూ కూడా తెలంగాణకు మెట్రోకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు కేంద్రం నుంచి ఎప్పటికీ ఎల్లవెల్ల అందిస్తూనే ఉన్నారని అయితే మాత్రం బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా.